చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న నవ్యాంధ్ర సారథి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వాస్తవిక దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొత్తు. సమస్యలను అవలీలగా అధిగమించగల శక్తి ఆయన సొంతం. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించగలగడం ఆయన బలం. నిరంతరం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ఆయన అలవాటు. అలాంటి అరుదైన రాజకీయ నాయకులలో చంద్రబాబు ఒకరు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబుపై ప్రత్యేక కథనం. దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయాలను ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నిరంతరం ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ముందుండే చంద్రబాబుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఆయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1950లో అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించిన చంద్రబాబు ప్రాథమిక విద్యాభ్యాసం శేషాపురంలో జరిగింది. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవారు. తొలుత ప్రభుత్వం ఉద్యోగం చేయాలని భావించినను ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ చతురత బయటపడింది. తర్వాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసినా స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు పనిచేశారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో చంద్రబాబు ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు కుమార్తె అయిన భువనేశ్వరిని 1981 సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. 1983లో ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధం అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగుపెట్టనని నందమూరి తారక రామారావు ప్రతిజ్ఞ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబుకి బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు.
1945వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో పార్టీలో లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో చంద్రబాబు పీఠం ఎక్కడం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆయనకు ముందు ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన అందరిది ఒక బాణి కాగా చంద్రబాబు తనదైన సొంత బాణి రూపొందించుకున్నారు. రోజుకు 18 గంటలు కష్టపడడం అందులో ముఖ్యమైనది. ఆయన తను కష్టపడి ఇతరులో కూడా కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. అలసటెరగని వీరుడిలా చంద్రబాబు నాయుడు తను శ్రమించడమే గాక ప్రతి ఒక్కరితో పనిచేయించే తీరు మంచి ఫలితాలను అందించింది. ఉద్యోగుల మైండ్ సెట్ ను మార్చడంలో ఆయన చాలా వరకు కృతకృత్యులయ్యారు. 1996-97 సంవత్సరంలో దూరదృష్టితోన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అవకాశం ఉన్న దగ్గర అవసరం ఉన్న దగ్గర ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మసీ లాంటి కళాశాలలు వృత్తి విద్యా కోర్సుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎంసీఐ అనుమతి కానీ ఢిల్లీలోని సంస్థలు ఏవైతే వీటిని నియంత్రిస్తారో, పర్యవేక్షిస్తారో, పరిశీలిస్తారో వాళ్ళందరి ఆమోదంతోన పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కళాశాలలు వచ్చినాయి. ఈ కళాశాలల వల్ల అనేక మంది విద్యార్థులు మన వాళ్ళ విదేశాలలో మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళిన సందర్భాలను చూస్తున్నాం. భారతదేశంలో అత్యధిక మంది అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు విద్యార్థులే, తెలుగువారే ఎక్కువ మంది అటు సిలికాన్ వ్యాలీ మొదలుకుంటే అమెరికా కానీ, లండన్ కానీ ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మన వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో బూజుపట్టిన ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు జరిపి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిపాలనలో కంప్యూటర్ల వాడకాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య సాధనంగా చేసుకుని ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు దేశంలోనే ఎక్కువ ప్రయోగాలు చేసిన ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశాల కితాబునందుకున్నారు. ఐటీ, బయోటెక్నాలజీ పైన దృష్టి సారించి రాజకీయ నాయకుల్లోనే ఇలాంటి శాస్త్రీయ పరిజ్ఞాన తృష్ట ఉన్న వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు పేరు గడించారు. ఐటీ రంగంలో ప్రపంచాన్నే గుప్పెట్లో పెట్టుకున్న బిల్ గేట్స్ చంద్రబాబు ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. డ్వాక్రా గ్రూపులు ఈ పథకాలన్నింటిలోనూ తలమానికం. రాష్ట్రాన్ని సందర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ డ్వాక్రా మహిళా చైతన్యాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ ఆంధ్రప్రదేశ్ అనతి కాలంలోనే అసామాన్య ప్రగతి సాధించింది. ఐటీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రగతిశీలక రాష్ట్రంగా పేరొందింది. హైదరాబాద్ ఐటీ రంగంలో అద్వితీయ ప్రగతి వేర్వేరు అంశాలలో సాధించి హైటెక్ సాఫ్ట్వేర్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. పేదరికం లేని సమాజ సృష్టి చంద్రబాబు ఆశయం. చిన్న వయసులోనే రాష్ట్ర అధినేత ఈ అవకాశం లభించినప్పుడు ఒక్క క్షణాన్ని కూడా ఆయన వృధా చేయలేదు. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా వడివడిగా ముందుకు సాగారు.
స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఐటీ రంగంలో హైదరాబాద్ పేరును ప్రపంచ పటంలో నిలబడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కష్టపడితే సాధించలేనిదేమీ లేదన్న కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి చంద్రబాబు. పేద గొప్ప అనే తేడా లేకుండా అందరితో శ్రమదానం చేయించారు. దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వోద్యోగుల్ని ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలన అన్నారు. జన్మభూమి ప్రవేశపెట్టి ప్రవాసాంధ్రుల్ని సైతం కదిలించి అవకాశం కల్పించారు. అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేసి చతికిలు పడిన రంగాలను పునరుజ్జీవింపజేశారు. ప్రాథమిక విద్య మొదలుకుని సాంకేతిక ఉన్నత విద్యకు చంద్రబాబు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. రాష్ట్రం నుండి ఏడాదికి 1,00,000 మంది ఇంజనీర్లను తయారు చేసేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఆయన ప్రోత్సహించారు. అందరికీ ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఆధారపడిన రైతాంగ సంక్షేమానికి, సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడా జరగని విశిష్ట కార్యక్రమాలకు చంద్రబాబు రూపకల్పన చేశారు. మహిళా సాధికారతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వసించి డ్వాక్రా లాంటి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు సహాయం అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయన జీవకళ తెచ్చారు. సమాజంలో సంపద సృష్టికి బీజం వేసింది చంద్రబాబే. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము ముఖ్యంగా అమరావతి రూపుదిద్దుకోవడంలోనూ అనుక్షణం కూడా ఆయన పడుతున్న తపనలో ప్రజలందరూ కూడా భాగస్వాములవుతూ ఈ సంవత్సరం అంతా కూడా మన రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా రైతులందరూ కూడా అన్నదాతలుగా మారాలని ప్రార్థిస్తూ ఎన్నో చోట్ల అన్నదాన కార్యక్రమాలు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం, జన్మభూమి, నీరు మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం, పరిశుభ్రత, ఆదరణ వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలన విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి చరిత్రలో సువర్ణాధ్యాయం జన్మభూమి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు 1998, 2004 మధ్య అమలు జరిగిన మహోన్నత కార్యక్రమం అది. పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలలో మంచి ఫలితాలు అందించిన వాటిలో వెలుగు ఒకటి. వెలుగు పథకం కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పనకు, సహజ వనరుల అభివృద్ధికి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పథకం డ్వాక్రా. డ్వాక్రా పథకం ప్రారంభించడంతో చంద్రబాబు అందరి దృష్టి ఆకర్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఈ పథకం గ్రామీణ మహిళలకు వరప్రసాదంగా మారింది. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా 9.36 కోట్ల మొక్కలు నాటి పచ్చదనం కార్యక్రమానికి ఉద్యమ రూపాన్ని, విశిష్టతను కల్పించారు. ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా హైదరాబాద్కు గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా అవార్డులు వచ్చాయి. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అమలు చేసిన వినూత్న కార్యక్రమాల్లో రైతు బజార్లు ప్రముఖమైనవి. మధ్యవర్తులను, దళారులను తొలగించి
అటు పండించే రైతుకు ఇటు వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చే వినూత్న ప్రయోగమే రైతు బజార్. సంవత్సరంలో తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు కెమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డారు. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంలో వేగం పెరిగినప్పటికీ వ్యవసాయ రంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ రంగాలు నష్టపోయాయని పలువురు విమర్శిస్తూ ఉంటారు. దీంతో 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందారు. దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణేతగా కొంతకాలం పాటు కీలక పాత్ర పోషించారు. ఆ సమయాల్లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతానని ప్రకటించి రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రక్రియ నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం చంద్రబాబు నాయుడు ముందుండి సహచరుల గెలుపునకు కృషి చేశారు. వ్యవసాయ రంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన అంశాలను నిర్లక్ష్యం వహించారని చంద్రబాబు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. చంద్రబాబు నాయుడు పదవీ కాలంలోనే వరదలు, కరువు రెండూ సంభవించడంతో వ్యవసాయ రంగం భారీగా నష్టపోయింది. అలా 2004-2009 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 5% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా పోటీ చేసి అధికారం సాధించాయి. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అవినీతి, కుంభకోణాలపై ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తొలి రోజు నుంచి రాజీ లేని పోరాటాలు సాగించారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రజల్లో చైతన్యం పెంచుతూ ఉద్యమాలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, సినీ నటుడు చిరంజీవి పార్టీ కారణంగా టీడీపీ ఓటమి పాలైంది. అయితే అనేక సమస్యలపై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న పోరాటాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అనేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేయడంలో తెలుగుదేశం పార్టీ విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. ఏప్రిల్ 21, 2008 నుంచి ఆయన మీకోసం ప్రజా చైతన్య యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యారు. చంద్రబాబు 16 జిల్లాలు, 208 రోజుల పాటు 2800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలయిక ప్రచారం టీడీపీకి ఉపకరించింది. మూడోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. పేదల కోసం దూరదృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని నెంబర్ 1 ఛానల్ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నెంబర్ 1 న్యూస్.